ఉప్పుల్ గ్రామం సంగారెడ్డి డిస్ట్రిక్ట్ పటంచెరు మండలంలో డ్రగ్స్ కలయికపై సమాచారం అందుకున్న టీనాప్ డిఎస్పీ కృష్ణన్ కుమార్, సైబరాబాద్ ఎస్ఓటీ డీసీపీ శ్రీనివాస్ గారు, మన శంషాబాద్ ఎస్ఓటీ టీం, తర్వాత పటంచెరు లోకల్ పోలీస్ ఆధ్వర్యంలో ఒక ఇంటర్సెక్ట్ డ్రగ్ పెడ్లర్స్ పట్టుకోవడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా రాజస్థాన్ చెందిన బుద్ధారాం, కోసరామ్ అని చెప్పేసి ఇద్దరు కూడా రాజస్థాన్ నుంచి ఇక్కడికి వలస వచ్చేసి పటంచెరు ఏరియాలో రేలింగ్ వర్క్ చేస్తూ ఉన్నారు. రాజస్థాన్ నుండి బాడ్మేర్ డిస్ట్రిక్ట్ నుండి ఓపియం, హెరాయిన్ ఈ రెండు డ్రగ్స్ని తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ అమ్మడానికి వాళ్ళ దగ్గర పెట్టుకోవడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్, ఇంట్రెస్టెడ్ ఇన్ఫర్మేషన్పై టీనాప్ వాళ్ళు, తర్వాత ఎస్ఓటీ సైబరాబాద్, పటంచెరు సైబరాబాద్ పోలీసులు అందరూ జాయింట్ ఆపరేషన్లో వాళ్ళు పట్టుకోవడం జరిగింది. బుద్ధారాం ప్రస్తుతం కస్టడీలో ఉన్నాడు. అతని ఇంట్రాక్షన్ ద్వారా తెలిసిన విషయాలు ఏంటంటే ఓపియం తర్వాత హెరాయిన్ రాజస్థాన్ నుండి వాళ్ళ ఓన్ కన్జంప్షన్ గురించి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అమ్ముకోవడానికి గురించి తీసుకోవడం జరిగింది. సో అతని మెయిన్ రాజస్థాన్ నుండి తీసుకొచ్చిన కోసరామ్ అనే వ్యక్తి పరారులో ఉన్నారు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో అతను కూడా పట్టుకోవడం జరుగుతుంది. ఈ డ్రగ్స్ వాల్యూ ఇంటర్నేషనల్ మార్కెట్లో 20 lakhs వరకు ఉంటుంది. ఓపియం 34 grams, హెరాయిన్ 8 grams రికవర్ చేయడం జరిగింది. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎస్ఓటీ సైబరాబాద్, టీనాప్, తర్వాత పటంచెరు లోకల్ పోలీస్ వాళ్ళకి కలిసి కట్టడి చేసిన ఈ ఇన్ఫర్మేషన్ కేసు వారందరూ కూడా మా ఎస్పీ గారు తర్వాత అందరికీ రివార్డ్స్ అందజేయడం జరిగింది. ఇక్కడే లోకల్ హైదరాబాద్లో సరౌండింగ్ వల్ల అమ్మడానికి వాళ్ళు తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. వీళ్ళు చాలా రోజుల నుంచి ఇక్కడ మాకు ఒక 6 years నుంచి మన దగ్గర ఉంటున్నారు. 6 years ఉంది. సో ఫస్ట్ టైం తీసుకొచ్చినట్టు చెప్తున్నారు వాళ్ళు. ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు కూడా తీస్తాం, ఇంతకుముందు ఎన్నిసార్లు తీసుకొచ్చారనే అంశం కూడా తీసుకొస్తాం.